ఈ కార్యక్రమాన్ని మాలకిషన్ గారిని నిర్వహించవలసిందిగా కోరు. ఈనాటి దొడ్డి కొమరయ్య చలనచిత్రాన్ని మరి నిర్మించుకోవడానికి కొరకు చలనచిత్ర పరిశ్రమలనే ఒక నూతన ఒరవడిని, ఇప్పటి వరకు పరిశ్రమ అంతా కూడా మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యంలో ఉంది, విడిపోయినా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అందులో నుంచి మరి మన ప్రాంతంలో చాలా కళాకారులు ఉన్నారు, సాంకేతిక నిపుణులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. కానీ సరి అయినటువంటి ఆదరణ అనేది ఇంకా మనకు రాలేదనే ఒక బాధ అయితే తెలంగాణ ప్రాంతంలో ఉంది. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది గొప్ప గొప్ప ఉద్యమకారులు కావచ్చు, చరిత్రను సృష్టించినటువంటి ఎందరో మహానుభావుల చరిత్ర కూడా కనుమరుగైన సందర్భంలో మరి ఆంధ్ర వాళ్ళకి ఎలాగ ఉత్సాహం లేదు కాబట్టి మనది మనమైనా దాన్ని బయటకు తీయాలనే ఒక ఆలోచనతోని మరి నూతనంగా దొడ్డి కొమరయ్య తొలి స్వాతంత్రం కాదు, వెట్టి చాకిరి నిర్మూలన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. సో ఆయనను మొదటిగా ఎంపిక చేసుకున్నారు మన సేనాపతి సినిమా డైరెక్టర్. ఆయన కూడా ఆన్ ది వేలో ఉన్నారు. చిన్న ఆటంకం వల్ల ఆయన జర్నీ లేట్గా అవుతుంది. మనం కార్యక్రమం ప్రారంభించుకుందాము. సో బ్రీఫ్గా దొడ్డి కొమరయ్య పిక్చర్ గురించి షార్ట్గా మీకు ఏం చెప్పాలంటే, మామూలుగా సినిమా తీయడానికి ఎవరో ఒక నిర్మాత ఇద్దరు కలిసి సినిమా నిర్మించుకుంటారు. కానీ ఒక కొత్త ఒరవడిని సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలను ప్రాతినిధ్యం ఇందులో కల్పిస్తూ ప్రతి జిల్లాకి ఒక 30 మంది చొప్పున సహా నిర్మాతలు, అంటే ఒక్కరు పెట్టుబడి పెడితే కూడా పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ అందరి అంటే ఈ సినిమా నాది అని ఒక భావన రావడాన్ని కొరకే అందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ ఒక కొత్త ఒరవడితో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సేనాపతి గారు రూపకల్పన చేశారు. సో మనము మరి ఈనాడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు, దాని ప్రణాళిక గురించి చర్చించుకోవడానికి మన ముఖ్య అతిథులుగా తులా రాజేంద్ర అడ్వకేటు, తన గొప్ప ఉద్యమకారుడు, నా సమకాలీకులు. మరి మా బహుశా నాకేమంటే మా ఏజ్ గ్రూప్ అంతా ఉద్యమాలతోనే చివరి అంకంలోకి వెళ్ళింది. కనీసం ఈ దశలోనైనా మరి దీన్ని అంతా వెలికి తీయాలని ఒక ఆలోచనతో ఉన్నాం మేము. సో ప్లీజ్ వెల్కమ్ అన్న. అట్లాగే ఎక్స్ ఎంపీపీ జాజాల జగనన్న గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి, ఇబ్రాహీంపట్నం మండల్. అట్లాగే ఇంకొక ఎక్స్ ఎంపీపీ గారు అడ్వకేట్ కోట వెంకటస్వామి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. అట్లాగే టీఆర్ఎస్ నాయకులు, ఎక్స్ కౌన్సిలర్ తమ్ముడు కూడా చాలా ఉద్యమానికి ఉరుతలుగే యువతరం ఒల్లం మల్లేశం కూడా వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాం. అట్లాగే భారత్ సురక్షా సమితి రాష్ట్ర నాయకులు ఏసీఎస్ రాజు సోదరుడు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. అట్లాగే నేతాజీ ట్యూటోరియల్ కరస్పాండెన్స్ సింగం భాస్కర్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. ముంగట కూర్చో. సో దీన్ని ప్రారంభించే ముందు మరి మనమంతా కూడా తెలంగాణలో వెనకబడ్డోళ్ళం కాదు, వెనుక నెట్టివేయబడ్డోళ్ళం. మనం అన్ని హంగులుండి అన్ని రకాల చైతన్యం ఉండి మరి ప్రారంభంలో ఇతర వర్గాల చేతుల్లో అన్ని రంగాలు కూడా వాళ్ళ చేతిలో ఉండడం వల్లనే మనం వెనక్కి నెట్టివేయబడ్డ మాట వాస్తవం ఇది. కాబట్టి ఇకనైనా జాగృత అవస్థలకు వచ్చి మనము మన చైతన్యము, మన యొక్క వీరుల చరిత్రలను చలనచిత్రం ద్వారా మరి ఉద్యమాలు అయితే అనేక రకాలుగా రూపం చేసుకోవచ్చు. ప్లీజ్ వెల్కమ్ అమ్మ పద్మ.
ఫ్రంట్లో రామ్మా, ఇక్కడ కూర్చోండి. అయితే చలనచిత్రం ఎంత గొప్పదంటే మరి ప్రతి ఒక్కరు తొందరగా అట్రాక్ట్ కావడానికి, తెలుసుకోవడానికి గొప్ప ఆయుధము చిత్ర పరిశ్రమ. కాబట్టే మరి మన డైరెక్టర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన చరిత్రను చాలా తొందరగా జనంలోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంగానే ఈ యొక్క సినిమాను ఎంచుకోవడం జరిగింది. దానికి సంపూర్ణ వివరాలన్నీ కూడా సేనాపతి గారు మనకు తెలియజేస్తారు. బ్రీఫ్గా మీకు చెప్పేది ఏంటంటే, నేను ముందుగా చెప్పినట్టుగా కేవలం ఒకరిద్దరు పెట్టుబడితోని చిత్ర నిర్మాణం చేయడము కరెక్ట్ కాదు. ప్రతి జిల్లాకి కనీసం ఒక 30 మంది సహ నిర్మాతలుగా చేర్చుకోవాలి. అలా చేర్చుకోవడం వల్ల ఒక భావన ఏంటంటే, ఇది నా సినిమా, నాది అని ఒక భావన ఉంటుంది. అది అన్ని జిల్లాల్లో ఉంటుంది కాబట్టి మరి దాన్ని ఆదరించడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాం ఈరోజు సినిమా థియేటర్లు కూడా చాలా కుంటుపడ్డ పరిస్థితి. ఎందుకంటే ఓటీపీ వచ్చింది, అందరూ సెల్లల్నే చూస్తున్నాం, టీవీలలో ఇంట్లోనే కూర్చొని చూసుకుంటున్నాం. సో మారుతున్న కాలానికి అనుగుణంగానే మరి చిత్రరంగంలో పెట్టుబడి పెట్టాలంటే కూడా కొంత వెనక ముందు ఆలోచిస్తూ ఉన్నటువంటి రోజులు ఇవి. దాని చరిత్రను బయటకు తీవాలి అంటే లాభాల ఆశతోని కాకుండా ఒక స్ఫూర్తితోని మాత్రమే చిత్ర నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఒక సహ నిర్మాతగా 10,000 పెట్టుబడితోని ఇందులో జాయిన్ కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి గతంలో కొంతమంది ముందుకొచ్చి వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. ఇంకా కొంతమందికి అవకాశం కల్పించాలని మరి మళ్ళీ ఈ సమావేశాన్ని మేము పెట్టుతున్నాము. ఎవరికి ఉత్సాహం ఉన్నా వాళ్ళు వాళ్ళ పేర్లను ప్రకటించుకోవచ్చు. అయితే మరి ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, సార్ పెడతాము కానీ ఇవి డొనేషన్గానేనా అంటే అలాంటిది భయం అవసరం లేదు. మీకందరికి కూడా ఆ సినిమా మీద సంపూర్ణ హక్కులు అనేది కల్పించడం జరిగింది. దానికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా మీరు భాగస్వాములే. అందులో వచ్చిన లాభాలన్నీ కూడా మీకు అందరికీ సమానంగా పంచబడతాయి, ఎక్కడ కూడా లేదు. తర్వాత అది అపోహ తావివ్వకూడదని ఆల్రెడీ ఒక సొసైటీగా రిజిస్టర్ చేయడం కూడా జరిగింది సంస్థని. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ప్రతిదీ కూడా అకౌంటబిలిటీగా నిర్వహణ అనేది చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం అందరం కూడా అంటే కొంత స్ఫూర్తితో ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైనా మరి మనం ఇన్వైట్ చేసినట్టు అయితే మన చరిత్రను మనమే ప్రజల్లోకి తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతామని అందరినీ విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈనాడు అంటే దొడ్డి కొమరయ్య గురించి కూడా చాలామందికి తెలియకపోవచ్చు. నిజాం ప్రభుత్వంలో ఆనాడు ఉన్నట్టు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జనగామ జిల్లాలో మరి వారు ఉండిరి. అక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం. వాస్తవానికి వారి అన్నగారు ఇంకొక నాయి బ్రాహ్మణ బిడ్డ వాళ్ళందరూ కూడా అఘాయిత్యాలు గురి అయినప్పుడు ఆ పోరాటంలో చేసే సందర్భంలో ఆ భూస్వామి ఎవరైతే ఉన్నారో మరి వారిని గుండాల ద్వారా దాడి చేయించే క్రమంలో మొట్టమొదటి బుల్లెట్ అనేది కొమరయ్య గారికి దిగడం జరిగింది. గొడవ అవుతుందని తను ఆ యుద్ధ రంగం అనుకోండి వారికి ఎదురుగా పోరాడానికి ముందుకు వెళ్ళినప్పుడు యువకుడు కాబట్టి ఉత్సాహంగా దూసుకు వెళ్ళడంతో ఆ ఫస్ట్ బుల్లెట్ అనేది ఆయనకు తగలడం, మరి అసలు బావడం అనేది జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. చిన్న వయసు సుమారు 18-19 సంవత్సరాలనే మరి నేల కొరిగినటువంటి అమరుడు దొడ్డి కొమరయ్య. సో అలాంటి మహానాయకుడిని మరి రాబోయే తరాలకు మనం తెలియపరచాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనే ఉద్దేశంతోనే చిత్ర నిర్మాణం చేపట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి సోదరుడు సింగం భాస్కర్ కూడా నిర్మాణానికి వారి సహకారము, వారి యొక్క ఆలోచన విధానాన్ని తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాను. దొడ్డి కొమరయ్య గురించి అన్న మహాలక్ష్మి అన్న చక్కగా మొత్తం వివరించారు. ఎందుకంటే
అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఎలా ఉంది అనేది కూడా తను చెప్పడం జరిగింది. తను దాదాపు 20 సంవత్సరాలే బతికినప్పటికీ తను ఎంతో బీద వర్గాల గురించి పోరాటం చేసి తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ముందుకు పోరాడి ఆత్మ తను ఆ బుల్లెట్ తోటి చనిపోవడం జరిగింది. ఈ చిత్ర నిర్మాణం చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం మన కాలేజీలో కూడా, నేతాజీ కాలేజీలో పెట్టడం కూడా చాలా సంతోషదాయకం. ఈ విషయంలో జిల్లాకు 30 మంది అంటే మన నేతాజీ కళాశాల నుండి మన వంతు కూడా ఒక 10,000 రూపాయలు పెట్టుబడిగా నిర్మాతగా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సంస్థ నేతాజీ అనగానే మరి స్వతంత్రానికి ఎట్లయితే పోరాడిండో దాని నామాన్ని బాగా హైలైట్ చేస్తున్న భాస్కర్కు నిజంగా ధన్యవాదాలు. ఈ ఇన్స్టిట్యూషన్లో విద్య నేర్చుకుంటున్న విద్యార్థులందరికీ కూడా చరిత్ర అంటే మీకు ఈనాడు టెక్నికల్గా కావచ్చు, ఇంకా రకరకాల కోచింగ్ మీకు ఇచ్చిన వాటితో పాటు మన చరిత్ర కూడా తెలపాల్సిన బాధ్యత మరి భాస్కర్ మీద ఉంది. స్పెషల్గా ఒక క్లాస్ పెట్టండి. ఉద్యమము, భారతదేశం చరిత్ర కాని సబ్జెక్టు, అట్లాగే మన తెలంగాణకు సంబంధించినటువంటిది కూడా మరి యువతరానికి కంపల్సరీ చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది కూడా ఒక చిన్న పీరియడ్ పెట్టాల్సిందిగా నా పర్సనల్ రిక్వెస్ట్. అది టీఆర్ఎస్ నాయకులు ఎక్స్ కౌన్సిలర్ ఒల్లం మల్లేశం గారు మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం. ఆనాడు సభకు నమస్కారం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని కుల సంఘాల, అన్ని వర్గాల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకురి విముక్తి కోసం అమరుడైనటువంటి తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి చరిత్ర మన తెలంగాణలో చాలామంది కూడా ఎక్కడ కూడా తెలియదు. ఎందుకంటే గతంలో ఈ ఆంధ్ర పాలకులు అనే వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఆంధ్రాలో పుట్టిన నాయకుల చరిత్రనే పాఠ్య పుస్తకాలలో కానీ సినిమాలలో కానీ ప్రచురించడం జరిగింది తప్ప ఎక్కడ కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఎంతోమంది ఉద్యమకారులు ఎన్నో ఉద్యమాలు చేసి అమరులైన కానీ వాళ్ళ చరిత్రను తొక్కివేయబడడం జరిగింది. అందులో భాగంగానే దొడ్డి కొమరయ్యది 1, చాకలి ఐలమ్మది 2, కొమరం భీముది 3, ఇలాంటి చరిత్ర కలిగిన ఎంతోమంది త్యాగజనుల చరిత్రను మన పోరాటంలో ఎక్కడ ఏ పాఠ్య పుస్తకాల్లో కానీ సినిమాలో కానీ ఎక్కడ కూడా చూపించలేదు. ఆనాడు దొడ్డి కొమరయ్య గారు ఏంటంటే ఈ యొక్క కడివెంటి గ్రామము, దేవరూపలం మండలము, జనగామ తాలూకా, వరంగల్ జిల్లాలో ఒక సామాన్య మధ్యతరగతి కుర్మ కుటుంబంలో పుట్టిన 2వ సంతానంగా గట్టమ్మ మల్లయ్య దంపతులకు 2వ సంతానంగా ఆరోను జన్మించడం జరిగింది. మరి వారు తన స్వార్థం కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, తన ఊరు కోసం కాదు, ఈ గ్రామంలో, ఆ జిల్లాలో, తెలంగాణలో జరుగుతున్న వెట్టి చాకిరి విముక్తి కోసం ఆయన అమరుడై ఎంతోమందిని మన ఆ యొక్క బాధల బందీల నుంచి వెళ్ళి బయట తోసివేసిన వ్యక్తి మన దొడ్డి కొమరయ్య. అలాంటి చరిత్రలు ఎక్కడ కూడా మనం చూడలే. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాతనే మన నాయకుల యొక్క పోరాటాలు, త్యాగదానాలు అన్నీ ఇప్పుడిప్పుడే మనం బయటకు తీసుకుంటున్నాము. ఆయన యొక్క చరిత్రను సినిమాగా తీయడానికి ముందుకొచ్చిన సేనాపతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ లోపల రచయితలు కానీ, పోరాట యోధులు కానీ, ఉద్యమకారులు కానీ ఎంతోమంది మన దగ్గర ఉన్నారు. వాళ్ళ యొక్క చరిత్రలు కూడా ఎప్పుడు కూడా రాలే. ఇప్పుడిప్పుడే ఒక కాన్సెప్ట్ తీసుకొని దొడ్డి కొమరయ్యది ఒక చరిత్ర, ఆయన ఏంటిది అనేది ఒక విషయం తీసుకొని ముందుకొచ్చి మరి ఒక ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన పోరాట ఫలితము ఏందనేది కూడా ఇప్పుడిప్పుడే మనకు సినిమా ద్వారా చూపించడం కోసం ముందుకు వచ్చిరారు. ఎందుకంటే తెలంగాణ లోపల ఎప్పుడు కూడా
ఒకవైపు పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ అని ఒక వైపు పాటల వైపు మరి ఒక సినిమాల వైపే హరికథలు బుర్రకథలు ఒగ్గు కథల ద్వారానే మనం ఎప్పుడు కూడా ముందడికి తీసుకెళ్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం కూడా మన యొక్క భాషా సంస్కృతి దాని మీదనే పాటలతోనే మన తెలంగాణ ఉద్యమాన్ని గ్రామాన ప్రతి ఇంటికి కూడా తీసుకుపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అట్లానే మన యొక్క యోధులను మన యొక్క వీరులను కూడా మనం స్మరించుకుంటూ వారు చేసిన త్యాగ ఫలితాలను కూడా మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పని నేను మీ అందరూ కూడా విన్నవిస్తూ నా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మరి ఎక్స్-ఎంపీ ఇబ్రాహీంపట్నం సోదరుడు జాజాల జగనన్న గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్న విజ్ఞప్తి. అందరికీ శుభ సాయంత్రం. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందు కూర్చున్న పెద్దలకి, విద్యార్థులందరికీ శుభాభివందనములు. ఈ శుభ పరిణామం దొడ్డి కుమరయ్య వ్యక్తి మీద ఆయన స్టోరీని చిత్రరూపంలో మలచి ప్రజలకు, ప్రేక్షకులకు వివరించాలనే ఉద్దేశం చాలా మంచిది. మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, చిత్రం తీస్తామనే ఉద్దేశం మన జిల్లా వాసులకు రావడం ఎంతో గర్వకారణం. మరి దీనికి, ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్న మానాల కిషన్ గారు, రాజేంద్రరావు గారు, భాస్కర్ గారు, ఇతరత్ర పెద్దలందరినీ నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నా. తెలంగాణ సాయుధ పోరాట యోధుల్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా పోరాటం చేస్తే వారి యొక్క జీవిత చరిత్ర మన తెలంగాణ, మన పోరాటంలో వారిని గుర్తు చేసుకోవడం జరిగింది. మరి అంతకుముందు ఎప్పుడు కూడా వీరి పేరుని ఎక్కడ కూడా మనం చాలామందికి తెలియదు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ఉద్యమంలోనే కొంతమందిని మనం తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకోవడం జరిగింది, వారి గురించి తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి తెలంగాణ సాయుధ పోరాట యోధుల్లో 19 ఏళ్ల వయసులోనే దొడ్డి కొమరన్న, ఆయన గొర్రెల కాపరి, మన వరంగల్ జిల్లా వాసుడు, మరి అంత త్యాగం చేసి బాంఛన్ కాల్ముక్త అన్న ప్రజల చేత బందూకులు పట్టించి దేశ్ముఖులకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి, చివరికి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ ఉద్యమంలో అసలు బాసిన వ్యక్తి దొడ్డి కొమరయ్య. మరి వారి యొక్క జీవిత చరిత్రను మనవారు, మన జిల్లా వాసులు, పెద్దలు చిత్రం నిర్మించుకోవడం చాలా అభినందనీయం. మా వంతు సహాయ సహకారాలు కూడా మేము అందిస్తాం. ఎందుకంటే మన జగిత్యాల జిల్లాలో తెలంగాణ ప్రతి గ్రామంలో దాదాపుగా కళాకారులు ఉన్నారు. ఆ కళాకారుల గుర్తింపుగా ఈ సినిమాలో కూడా ఎక్కడైతే ఏ కళాకారులు ఉన్నా ఈ విషయం తెలియకున్నా కానీ తెలియజేసి దీనిలో సాధ్యమైనంత వరకు మన నటులనే తీసుకోవాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రాజేందర్ అన్న గారు వారం రోజుల నుంచి కూడా దీని మీద ఆలోచన ఉండి మన ప్రోగ్రాం కోదామని వారి యొక్క ఉద్దేశం మాకు తెలియజేయడం మీదనే మేము, మా మురళి గారు, సినీ నటులు గోదూరు మురళి గారు దాదాపు ఒక 100-150 చిత్రాలలో, చిన్న చిత్రాలలో నటించారు. వారు కూడా వచ్చారు. మట్టెల గంగారాణి లలిత కళా సమితి అధ్యక్షుడు మెట్పల్లి, మన వెంకటస్వామి గారు సీనియర్ అడ్వకేటు, వారు కూడా మంచి నాటకాలలో వేసిండు. మేము కూడా కొన్ని నాటకాలలో వేసినాము. ఇక్కడ జైత్యాల కూడా ప్రదర్శించినాము గతంలో. ఇక మా మురళి గారు, వెంకటస్వామి గారు చాలా నాటకాలలో ప్రదర్శించడం జరిగింది. మరి వీరిని కానీ ఇంకెవరన్నా మంచి కళాకారులను దీంట్లో తీసుకొని ఈ దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణంలో అందరం పాలు పంచుకొని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క చిత్ర నిర్మాణానికి సహనిర్మాతగా మా జిల్లా కుర్మ సంఘం పక్షాన మేము 10,000 రూపాయలను ఈ యొక్క సహనిర్మాతగా ఇవ్వడానికి సంతోషిస్తున్నాను. నేను కౌన్సిలర్ మల్లేశం గారు, ఇక్కడ వచ్చినటువంటి సోదరుడు జగన్ రావు గారు, మా బాబాయ్ గోదూరు మురళి గారు, లలిత కళా సమితి అధ్యక్షులు మెట్పల్లి మట్టెల గంగాధర్ గారు, మరియు
రాజు గారు, ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులకి, కళాభిమానులకి, కళా పోషకులకి, నేతాజీ కాలేజీ యొక్క వొకేషనల్ కాలేజీ యొక్క విద్యార్థులు, ఇప్పటి విద్యార్థులు, రేపటి భావి భారత పౌరులు ఈ కార్యక్రమంలో మమేకం కావడం చాలా సంతోషం. దొడ్డి కొమరయ్య గారి చిత్ర నిర్మాణ సమీక్షా సమావేశం తొలి దశ తెలంగాణ సాయుధ పోరాటంలో బాంచన్ కాల్మొక్త అంటూ ఆగడాల దౌర్జన్యాల దోపిడీల పదఘట్టనల కింద నలిగిపోతున్నటువంటి దిక్కుమొక్కు లేని జనం ఒక్కటై తుపాకులు పట్టి రజాకార్ల మీదికి, నైజాం సర్కార్ మీదికి, ఆయనకు తొత్తులైనటువంటి భూస్వాముల మీదికి ఉద్యమాలను నిర్మించి ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఆ ఉద్యమాలలో అమరులై స్వేచ్ఛ కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగాలు చేసి ఇవాళ ఇంత సుఖంగా, ఇంత సంతోషంగా, ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఈ సమావేశాలు జరుపుకుంటున్నామంటే నాటి స్వాతంత్ర్య సమరయోధులు, ఆ తర్వాత వచ్చినటువంటి సాయుధ తొలిదశ, మలిదశ సాయుధ పోరాట యోధులు, వారి త్యాగాల ఫలితంగా మనం అనుభవిస్తున్నాం స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ కోసం పోరాడినటువంటి వారు ఈరోజు మన ముందర లేకపోయినప్పటికీ వారి త్యాగాలకు మనం ఒక్కమారు జోహార్లు అర్పించుకుంటూ వారి యొక్క చరిత్రల్ని, వారి యొక్క వీరగాథల్ని కథలుగా మలిచి చిత్రాలుగా నిర్మాణం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఈ సంకల్పం చేసినటువంటి ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మేము సైతం మా వంతు సహకారాన్ని అందించడానికి మా మెట్టిపల్లి ప్రాంత కళాకారుల యొక్క సమావేశంలో సమీక్ష చేసుకొని మా సహకారాన్ని కూడా అందిస్తాం. చాలా చక్కని కూర్పు, 18 నుంచి 50 ఏళ్ళ వయసు కలిగినటువంటి ఔత్సాహికులైనటువంటి కళాకారులందరినీ కూడా కూర్చి ఇది మీ సినిమా, మా సినిమా కాకుండా మన సినిమా అని తెలంగాణ జిల్లాల్లోని అందరినీ ఇందులో మమేకం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్పది. ఇది మీరందరూ కూడా ఇందులో విజయవంతంగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేసి ఆ సినిమాను ప్రజలకు అందించి రేపటి భావితరానికి త్యాగాల చరిత్రను గుర్తు చేసి వారి యొక్క త్యాగదనులైనటువంటి వారి ఆత్మకు కూడా శాంతి చేకూర్చేటువంటి ఈ కార్యక్రమంలో మీరు విజయం సాధించాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ క్రతువులో మీరు విజయం సాధిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తుల్ల రాజేంద్ర భయ్య గారికి, ఇంకా పెద్దలకి, కిషన్ గారికి, ఇతరులందరికీ కళాభివందనాలతో ఈ యొక్క గొప్ప కార్యక్రమం చెప్పాలి. అందరూ సహకారంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైనా అది విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ దొడ్డి కొమరయ్య మనకు భావితరాలకు అందించాల్సిన విషయం, వారు చేస్తున్న సేవ, ప్రజలకి చేసిన సేవ, ఆ తెగింపు, అవన్నీ మనకి ముందు తరానికి కావాలి కనుక అట్లాంటి సినిమాని ముందేసుకున్నందుకు కనుక చాలా సంతోషిస్తూ వారికి కళాభివందనం తెలియజేసుకుంటూ మా తరఫున కూడా, మా లలిత కళా తరఫు పక్షాన కూడా మేము దానికి పూర్తి సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు. ఈ కార్యం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అట్లాగే మరి ఇంకొక సోదరుడు ప్రస్తుతం కొంత శారీరకంగా ఇబ్బంది పడ్డ గొప్ప కళాకారుడు, తను కూడా ఒక 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. నేను పట్టుకుంటాను. అందరికీ నమస్కారం. నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళి అంటే 84లో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి ఇప్పటి వరకు కూడా ఈ పరిస్థితిలో కూడా నటిస్తున్నా.
పోతే ఇలాంటి మనం ఇక్కడ ఏర్పరచుకున్న కార్యక్రమం లాగే ఒక 50 సంవత్సరాల క్రితం మరాఠాలో ఒక సినిమా వచ్చింది. అందరూ పాలవాళ్ళే, తలా ₹1. అంటే ఆ కాలంలో తలా ₹1 వేసి 2 లక్షలు జమ చేసాం, 2 లక్షల మంది దగ్గర. సినిమా తీసి నాకు ఆ పేరు గుర్తులేదు. చాలా విజయం సాధించింది. నసీరుద్దీన్ షా దానిలో ఇప్పుడు గొప్ప నటుడు, ఆయన నటించిండు దాంట్లో. అదే నాకు అదే స్ఫురణకు వస్తుంది. ఆ విధంగానే ఈ కొమరయ్య జీవిత చరిత్ర చాలా గొప్పది. మన సేనాపతి గారు చాలా గొప్పగా నిర్వహించి అందరి మన్ననలు పొంది మన ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అలాగే ఇంకొక గొప్ప నటుడు. గమ్మత్ ఏంటంటే నటులందరూ కూడా అడ్వకేట్లే ఉన్నాము. సో తను కూడా చాలా వరకు సినిమాల్లో నటించినారు. ఒక హీరోగా అవకాశం రానంత మాత్రాన కాదు, క్యారెక్టర్ యాక్టర్లు కూడా మన సత్తా చూపించుకోవడానికి ఆ సబ్జెక్టును బట్టి అవకాశం అనేది వస్తుంది. ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలలో ఏదైనా మనకు అవకాశాలు దొరికినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం. అట్లాగే ఇప్పుడు సోదరుడు అడ్వకేట్ మల్లేశం గారు కూడా తన సినీ రంగ అనుభవాలు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి. అయితే గోదూరి మురళన్న నేను డిగ్రీ కుర్రలో చేసినప్పుడే పరిచయం. నాకు అప్పుడు ఊరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాను. అంతకుముందు శివ సినిమా వచ్చినప్పుడు కూడా చాలా మేము ఇష్టపడి సినిమాను ఒక 4-5 సార్లు సినిమా చూసినాము. అయితే గోదూరి మురళన్నను చూడడానికి సొంత ఊరికి వచ్చినప్పుడు కూడా మేము పరిచయం చేసుకోవడానికి వెళ్ళి అక్కడ పరిచయం చేసుకున్నాము. డిగ్రీ చేసినప్పుడు కుర్రలో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత బ్యాచిలర్ సినిమా ఎప్పుడు 2005 అప్పుడు ఆయన బ్యాచిలర్ సానాయారెడ్డి ఆధ్వర్యంలో సినిమా తీయడానికి పిట్టల ద్వారా అప్పుడు మేము పోయి కలిసాం. అప్పుడు ఏమి ఇవ్వలేము మాకు క్యారెక్టర్. తర్వాత ఏం జరిగిందంటే జై బజరంగ బలి అండ్ ప్రేమ పల్లకి అవన్నీ ఎటువంటి మాకు ఆఫర్స్ లేవు. ఎన్నిసార్లు కలిసామని ఆఫర్స్ లేవు. అప్పుడు ఈ శివప్రసాద్ మన ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు మొన్న తీసిన ఆయన అక్కడ కూడా పరిచయం, వీరు డైరెక్టర్ దగ్గరనే పరిచయం అయింది నాకు శివప్రసాద్. కానీ లోకల్ క్యాండిడేట్ అక్కడ పరిచయం అయింది. తర్వాత బ్యాచిలర్ సినిమాకు నాకు చిన్న వేషం ఇచ్చిండేది. మన కానిస్టేబుల్ తనిఖీలబ్బర్ని పక్కన ఎంఎస్ నారాయణ అండ్ తనిఖీలబ్బర్ని నేను బ్యాచిలర్లో చేసినాము. తర్వాత రన్నింగ్ తర్వాత ఇంకోటి దగ్గరగా దూరంగా రవిచావలి దగ్గర ఒకటి సుమంత్ దానిలో చేసిన. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ మన శివప్రసాద్ జాబిలి కోసం ఆకాశమల్లి. తర్వాత ఇది మన లవ్ ఫెయిల్యూరు మన పృథ్వీ 30 years ఇండస్ట్రీ డైలాగ్ పృథ్వీ దగ్గర కానిస్టేబుల్ వేసిన. అది రీసెంట్లీ రిలీజ్ అయినట్టుంది కానీ అంతగా బయటకేం రాలేదు. తర్వాత గేమ్ చేంజర్ మన చరణ్ దానిలో కూడా ఎమ్మెల్యే క్యారెక్టర్ వేసిన. తదుపరి సినిమాల కోసం ఇటు అడ్వకేట్ ఫీల్డ్ చేసుకుంటైనా కానీ నాకు ఒక పిచ్చిగా ఇంటర్మీడియట్ పంచెల్లి కూడా నేను పోతూ వస్తూ ఉన్నా. అప్పుడు 2002 దాకా అక్కడే ఉన్నా ఇండస్ట్రీలో. కానీ ఇప్పుడు LLB కంప్లీట్ అయిపోయిన తర్వాత అడ్వకేట్ ప్రాక్టీస్ వల్ల ఇక్కడ వండుకుంటూ అప్పుడప్పుడు అక్కడ సర్కిల్ను గ్యాదర్ చేసుకుంటూ ఫోన్ కాల్ వినా మాట్లాడుకుంటూ నేను ప్రతి 31st డిన్నర్లకు కానీ ఏదైనా పండుగ వెకేషన్స్ కానీ అక్కడికి ఆలోయి మన టీంను కృష్ణానగర్లో ఉదయవరా లాడ్జిలో వండుకుంటూ మన ఏది వినయ్ డైరెక్టర్తో కలుసుకుంటూ అందరితో గ్యాదరింగ్ చేసుకుంటూ కష్టపడుతున్నా అని ఎవరు క్యారెక్టర్లు అంత పెద్ద క్యారెక్టర్లు ఏం పడలేదు. ఇప్పుడు మన వాళ్ళు దొడ్డి కొమరయ్య సినిమా తీస్తున్నారు కనుక సక్సెస్ఫుల్ కావడానికి మా అందరి ప్రోద్బలం ఉంటుంది. అమౌంట్లు కూడా మేము అడ్జస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాము. ఇంకా కావాలంటే మా తరపున మా సర్కిల్ వల్ల కూడా మేము కల్పించి అమౌంట్ కూడా సహకారం చేస్తాము. అయితే విషయం ఏంటంటే సబ్జెక్టు బాగుండి కొంత గొప్ప ఇండస్ట్రీలో తిరిగొచ్చిన వాళ్ళకు మాకు కొంచెం నాలెడ్జ్ ఉన్నదని మేము అనుకుంటాము. అది కాదని వెళ్ళకుండా మా అందరినీ తీసుకుంటే బాగుండు. ఎందుకంటే మీకు కష్టపడి తిరిగి లాస్ట్కి అయితే ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకొని చదువులన్నీ వేస్ట్ చేసుకొని మళ్ళీ లాస్ట్కి అయితే ఇక్కడనే సెట్ అయినాం. మన తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పుడు మన వాళ్ళు అందరు క్యారెక్టర్లు పిలుస్తున్నారు. మన ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పిలుస్తున్నారు. అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎవరు పిలవలే. ఏమి హీరో అయితే అనుకున్నా వచ్చినావా, నాగార్జున అయితే అనుకున్నావా వచ్చినావా, ఆల్బమ్ పట్టుకుని వచ్చినావు అని ఎగతాలు వేసిన వాళ్ళు ఉన్నారు నన్ను.
అయినా మీకు కష్టపడ్డాము. యాదరెడ్డి సారే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిండు, కానీ ఇక మన అదృష్టం కూడా లేదేమో అనుకున్నాం. ఇప్పుడు దొడ్డి కొమరయ్య వల్ల మనం ఏమన్నా అందరు సక్సెస్ఫుల్గా అవుతాయేమన్న నమ్మకం కలుగుతున్నది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కొంతమంది నాయకులు మాట్లాడిందంటే తెలంగాణ వాళ్ళకి తెలివి లేదు, పరిపాలనే చేత కాదు అంటే పరిపాలన ఏందో చేసి చూపిస్తూ ఉన్నారు. అలాగే రెండో రంగం అతి గొప్పననేది ఎక్కువ రెవల్యూషన్ క్రియేట్ చేసే రంగం సినీ రంగం. కాబట్టి ఇక్కడ కూడా మనం చాలా తక్కువ అనుకున్నారు. తక్కువ కాదు, మేము మీకు ఏం తీసిపోము. జాతీయ కాదు అంతర్జాతీయ స్థాయిలో విలువలతో కూడినటువంటి చలనచిత్ర రంగాన్ని ముందుకు తీసుకునే దమ్ము ఉందని ప్రూవ్ చేసుకునే అవకాశం మనకి ఇప్పుడు దొరికింది. కాబట్టి ఇది తప్పకుండా అందరికీ భాగస్వామ్యం కల్పించుకుంటూ మరి మనం ముందుకు వెళ్దాం. సో చివరిగా ఏంటంటే మన ముఖ్య అతిథి రాజేంద్ర అన్నారు. వారి గురించి మన అందరికీ తెలుసు, ఎందుకంటే దాదాపు సహవాసం చేసిన వాళ్ళు ఉన్నాం, అందరి దగ్గర వాళ్ళే. కాబట్టి విద్యార్థులు ఉంటే వారి గురించి 2 ముక్కలు బాగా చెప్పాలని ఉండే నాకు. ఒక రకంగా ఒక గ్రంథం రాయొచ్చు, రాజేంద్ర అన్న గురించి చెప్పాలనుకుంటే మాటలు సరిపోదు, ఒక బుక్కే రాయొచ్చు. కానీ ఎప్పుడు కూడా తను బయటపడాడు. చాలా గుప్తంగా ఉండి కార్యక్రమాన్ని నడిపించడం చేస్తూ ఉంటారు. ఇలా నేనేమంటున్నానంటే అలాంటి వాళ్ళని మనం తెర మీదకి తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది మనకు. ఇలాంటి నాయకులు అంటే ఇప్పుడైతే మనదే రాజ్యం కాబట్టి మనము నిర్మోహమాటంగా నిస్సందేహంగా బయటకు రావచ్చు. ఇతరుల ఆధిపత్యంలో అణచివేయబడ్డాం కాబట్టి అప్పుడు సరే తనకు ఇష్టము లేకపోయినా రాబోయే తరాలకు ఆదర్శం. అంటే నిజమైన సేవ ఏంటిది, ఏ దాన్ని వ్యతిరేకించాలి, ఏ దాన్ని బలపరచాలి అనేది చాలా ముఖ్యం. స్వరాష్ట్రం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఆ భావాలన్నీ మరి రాబోయే ఒక పండగ ఉంది. అది చాలా త్వరగా మన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తరఫున చేసుకోవడం జరుగుతుంది. అందులో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మరి ముఖ్యంగా వర్షాభావం వల్ల కొంత సమావేశానికి అంతరాయం ఏర్పడ్డా వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చేసుకుంటూ అతిథిగా వచ్చిన అన్నను 2 నిమిషాలు తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. దొడ్డి కొమరయ్య సినీ నిర్మాతలు, తర్వాత జగిత్యాల జిల్లాలోని కళాకారులు, ఈ నేతాజీ కాలేజీ యాజమాన్యము, అధ్యాపకులు, అడ్వకేట్లు, తర్వాత నాతో వచ్చినటువంటి మిత్రులు అందరికీ నమస్కారం. ఇంతకుముందే వక్తలు దొడ్డి కొమరయ్య జీవిత విశేషాల గురించి చెప్పారు. దొడ్డి కొమరయ్య విషయం ఒక స్పార్క్. అంటే మనకు ఎప్పుడైనా ఒక చేంజ్, మనకు వర్షం వస్తుంది, వర్షం వచ్చేటప్పుడు ఒక మెరుపు మెరవడానికి మనకేంటంటే వర్షం సూచన వచ్చింది. అంటే వర్షం అనేది వాస్తవంగా ఒక ప్రకృతిలో ఉన్నటువంటి ఒక నిజం, ఒక వాస్తవం. ఆ ప్రకృతి యొక్క సందేశం ఒక స్పార్క్ ద్వారా మనకు, ఒక మెరుపు ద్వారా మనకు తెలిసినట్టుగా సమాజంలో రాబోయే మార్పును ఒక ఎక్కడో దగ్గర ఒక స్పార్క్ అనేది ఉంటుంది. అది ప్రపంచంలో జాతులు విముక్తి కోరుతున్న సమయంలో, ప్రజలందరూ స్వాతంత్రం కోరుతున్న సమయంలో వాస్తవంగా అది 19వ శతాబ్దం చివరిలో, 20వ శతాబ్దం ఆరంభంలో ప్రపంచమంతా కూడా ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఆధిపత్యంలో ఉన్నటువంటి దేశాలు స్వాతంత్రాన్ని కోరుతున్న సమయంలో మన భారతదేశంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామంలో అప్పటి వరకు ఉన్నటువంటి అణచివేతను, ఆ బరువును దించుకోవడానికి ఒక స్పార్క్ కడవెండి గ్రామంలో మొదలైంది. అంతకుముందు ఎన్నో రోజుల నుంచి కడవెండి గ్రామం చుట్టుపక్కల విష్ణు రామచంద్రారెడ్డి గారి భూస్వామికి వ్యతిరేకంగా, ఆయన కొన్ని వేల ఎకరాల భూస్వామి, ఆయన అణచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళు మౌనంగా అణచివేతను భరిస్తూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా
మార్పును కోరుతున్నారు కానీ ఎక్కడ అది ప్రారంభం కాలే. కానీ ఎక్కడికక్కడ ఆంధ్ర మహాసభ నాయకత్వంలో, అంటే ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ అప్పటికి పుట్టింది, 1920లో భారతదేశానికి వచ్చింది. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పటికీ తెలంగాణలో ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ స్పష్టంగా లేని సమయంలో ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఊరూరికి ఒక సంఘాలు, వాటి పేరు గుత్పల సంఘాలు, అంటే వాళ్ళు కట్టెలు పట్టుకొని ఒక సంఘం ఏర్పరచుకున్నారు. అది రహస్యంగా ఉండేవాళ్ళు కానీ వాళ్ళు బహిరంగంగా చేయలే. ఎప్పుడైతే ఈ సంఘాల గురించి, ఉనికి గురించి తెలిసిందో, వీళ్ళు ప్రజలు సంఘటితమవుతున్నారని తెలుసుకున్నటువంటి భూస్వాములు ప్రజల మీద అణచివేతకు అంతకుముందు అణిగిమణిగి ఉండేటువంటి వాళ్ళు ఒక గొంతు విప్పే అవకాశం ఉంది కాబట్టి ఆ ఊర్లో ఏదో ఒక సంఘటన జరగాలని చెప్పి ఒక అటాక్ చేసిండ్రు. అటాక్ జరుగుతున్న సమయంలో వాస్తవంగా సంఘ నాయకుడు దొడ్డి కుమరయ్య వాళ్ళ అన్న, అక్కడ ఆ సంఘానికి నాయకుడు ఆయన, వాళ్ళ మీద దాడి చేయాలి కానీ ఆయన అంతకుముందే అక్కడికి వెళ్ళిపోయిండు. ఈయన చూడ్డానికి వెళ్ళిండు, అసలు ఏం జరుగుతుంది అక్కడ సంఘటనను చూడ్డానికి వెళ్ళినప్పుడు ఈయనకు అసలు సంఘం సమస్య తెలియదు, సంఘం గురించి నాలెడ్జ్ కూడా లేదు. వాళ్ళ అన్న బయటకు వెళ్ళిండు, ఏదో జరుగుతుందని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మీద ఈ దాడి జరిగింది. ఈ దాడిలో అక్కడికక్కడే ఆయన చనిపోవడం, ఆ చుట్టుపక్కల గ్రామాలలో దొడ్డి కొమరయ్య చనిపోయిందనే విషయం తెలిసి మొత్తం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా కూడా సంఘటితమై ఎక్కడికక్కడ భూస్వాముల మీద తిరుగుబాటు చేసి అప్పటి నుండి అది ఒక సాయుధ పోరాటంగా మలచబడి అభివృద్ధి అయింది. ఆ సాయుధ పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచానికి వేగుచుక్క అయింది. ప్రపంచంలోనే అప్పుడు స్వాతంత్ర పోరాటాలకు తర్వాత ప్రజల యొక్క మార్పును కోరేటువంటి వాళ్ళంతా కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి సాయుధ పోరాటాన్ని ఒక గుణపాఠం తీసుకున్నారు. వాస్తవంగా ఈ విధంగా స్పాంటేనియస్గా వచ్చే తిరుగుబాటే సాయుధ పోరాటంగా మారుతుంది అని వాళ్ళు ఒక గుణపాఠంగా దీన్ని ప్రపంచమంతా కూడా సాయుధ పోరాటాన్ని స్టడీ చేశారు. మార్క్స్ కూడా సాయుధ పోరాటం పట్ల మార్క్స్ సిద్ధాంతం బట్టే ప్రపంచంలో విప్లవాలు వచ్చినాయి. రష్యా విప్లవం, చైనా విప్లవం విజయవంతం కావడానికి ఆయన ప్రతిపాదించినటువంటి శ్రమ దోపిడీని, ఒక వర్గం ఇంకొక వర్గాన్ని దోచుకుంటుందనేటువంటి దాన్ని, ఎప్పటికైనా ఈ వర్గాలు తిరుగుబడతాయి అనే వాస్తవాన్ని మన తెలంగాణలో ఈ సాయుధ పోరాటం నిరూపించింది. అది సాయుధ పోరాటం అనివార్యం ఎప్పుడైతుంది, ప్రజల మీద అణచివేత ఎప్పుడైతే సాయుధంగా జరుగుతుందో ప్రజలకు కూడా తుపాకులు పట్టాల్సిన అవసరం వచ్చింది. కానీ ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే తుపాకులు పట్టలేదు. ప్రజలకు ఆ దాడిని తిప్పికొట్టడానికి ఈ రకమైనటువంటి సాయుధ పోరాటం అనివార్యమైంది. ఆ సాయుధ పోరాటం దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయిపోయి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కూడా ఈ దేశం నుండి మన దగ్గర స్వాతంత్ర పోరాటం వేరు లేదు. ఇక్కడ ఆంధ్రాలో స్వాతంత్ర పోరాటం ఉంది కానీ తెలంగాణలో స్వాతంత్ర ఉద్యమకారులు అందరూ కూడా రహస్యానికి వెళ్ళిపోయారు. ఇక్కడ మన దగ్గర బద్దం ఎల్లారెడ్డి, తర్వాత అనబేరి ప్రభాకర్ రావు, వీళ్ళంతా కూడా అప్పుడప్పుడే ఇక్కడికి వచ్చారు. ఇంకా ఈ చంద్రరాజేశ్వరరావు వీళ్ళంతా అప్పుడు కళ్ళు తెరవలేదు, చిన్నపిల్లలు, స్టూడెంట్స్. అనబేరి ప్రభాకర్ రావు తర్వాత మహారాష్ట్ర నుంచి మెట్పల్లిలో ఖాదీ ఉద్యోగి అతను ఇక్కడ ఈ సంఘ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఈ కమ్యూనిస్టు ప్రభావం కిందికి వచ్చింది. అప్పుడు ఈ పోరాటాన్ని సాయుధ పోరాటంగా వచ్చినప్పుడు మన దగ్గర సాయుధ దళానికి నాయకత్వం వహించింది అనబేరి ప్రభాకర్ రావు. ఫస్ట్ ఆయన బనారస్ యూనివర్సిటీలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అతను. ఆయన వచ్చి స్వాతంత్రాన్ని ఈ ప్రజలకు, ఆయన ఒక 2,000 ఎకరాల భూస్వామి, దేశ్ముఖ్ పోలంపల్లి. ఆ పోలంపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగానే ఆయన ఊర్లో సంఘం స్థాపించి వెట్టి చాకరీని రద్దు చేయించాడు. తర్వాత ఆయన అన్ని కులాలకు సంఘాలను ఏర్పాటు చేశాడు. గీతా కార్మికులకు, అట్లనే గొర్రె కాపర్లకు, చేనేత కార్మికులకు ఫస్ట్ సిరిసిల్లాలో ఒక సభ జరిగింది. ఆ సభకు నాయకత్వం వహించింది మొట్టమొదలు అనబేరి ప్రభాకర్ రావు. దాంట్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక చిన్న నాయకునిగా బోతు నుంచి వచ్చి పాల్గొన్నాడు. అనబేరి ప్రభాకర్ రావు మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది నాయకులకు ఆయన
ఒక బోధన, ఆయన యొక్క ప్రభావం ఉంది. కానీ ఆయన గురించి ఎక్కడ చరిత్రలో పుస్తకాలు లేవు, ఎక్కడ పాఠ్యాంశాలు లేవు. ఈ మధ్య కాలంలో ఆయన విగ్రహం ఒకటి చిన్నగా ఇక్కడ కరీంనగర్లో ఉంది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాతనే పోలంపల్లిలో రస్మాయి బాలకృష్ణకు ఆ ఏరియా మానకొండూరు కాబట్టి అక్కడ మేము అడగడం, అక్కడ ఒక విగ్రహం స్థాపించడం జరిగింది. ఇటీవల ఆయనకు సంబంధించినటువంటి అసలు ఈయన దొడ్డి కొమరయ్య సాయుధంగా లేడు, భూస్వాముల గుండాలు సాయుధంగా ఉన్నారు కాబట్టి అక్కడ చనిపోయారు. కాబట్టి ఇక్కడ పోరాటం చేయాలంటే తప్పనిసరిగా ఆయుధాలు పట్టాలనేటువంటి ఒక అనివార్య పరిస్థితిలో మన మొట్టమొదటి దళం ఈ పోలంపల్లిలో ఏర్పడ్డది. ఈ పోలంపల్లి ఏర్పడ్డది సిరిసిల్ల ప్రాంతంలో పనిచేసింది. సిరిసిల్ల ప్రాంతంలో తన కార్యకలాపాలని స్థాపించింది. ఈ వీళ్ళంతా అమృతలాల్ శుక్లా వాళ్ళంతా చిన్నపిల్లలు అప్పుడు తర్వాత వచ్చారు. ఆయన రాజేశ్వరరావు కూడా స్టూడెంట్ అప్పుడు, ఆయన పేరు ప్రభాకర్ రావు చేసినాం. అయితే ఆయన ఎంత పోరాట పటిమ అంటే ఆయన తను చుట్టుపక్కల గ్రామాలలో ఆర్గనైజ్ చేసిన తర్వాత ప్రజలంతా దళం వైపు, దళం చెప్పేది, దళం చేసిన కార్యకలాపాలే ప్రజలు నిర్ణయాత్మకంగా ఉండేది. రజాకర్లు వచ్చి రాత్రుల్లో దోచుకొని పోయేవాళ్ళు, ఊర్ల మీద పడి దౌర్జన్యాలు చేసేవాళ్ళు. వీళ్ళు దళం వెళ్ళి మళ్ళీ వాళ్ళని అందరినీ కూడా సంకటన చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ గ్రామాలను కాపాడారు. ఈ రకమైన జరుగుతున్నప్పుడు ఈ దళాన్ని మట్టు పెట్టాలని చెప్పి అక్కడ ఒక పట్టువారి వాళ్ళంతా కలిసి కుట్ర పన్ని వాళ్ళకు విషం పంపిస్తారు. విషం చేసిన తర్వాత, విష ప్రయోగం చేసిన తర్వాత వాళ్ళు ఒక దాదాపు 300 మంది మాందాపూర్ గుట్టలలో వీళ్ళని కాపుగాసి చంపేశారు. అయితే చంపుతున్నప్పుడు కూడా ఈయన అందరినీ కాపాడి ఒక 5గురిని రజాకారులను చంపి ఆయన పైకెక్కి పోతున్న టైంలో ఆయనకు ఫస్ట్ చేతికి గాయమైంది. తర్వాత మీదకి ఎక్కినప్పుడు పైనుండి అన్నం తిన్నదానిలో ఏదో విషప్రయోగం ఉందన్న దాంతో ఆయన కిందికి పడిపోయింది. లేకపోతే వాళ్ళు చనిపోయేవాళ్ళు కాదు. ఒకటే స్టెన్ గన్ ఉంది, మిగతా అన్నీ కూడా బోర్లు ఉన్నాయి. అయితే ఈ దళం ఇంత పెద్ద సంఖ్యలో ఉండొద్దని చెప్పి తర్వాత చిన్నగా 5 నుంచి 7 మంది ఉండాలని అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి, తర్వాత ఈ దళం యొక్క ఎన్కౌంటర్ తర్వాతనే అన్ని గుణపాఠాలు నేర్చుకొని సాయుధ పోరాటాన్ని పకడ్బందీగా నడిపించి 1948లో మార్చి 14లో ఈయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత దీనికి ఆ పోరాటాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి రజాకర్లను తరిమేయడం, తర్వాత స్వాతంత్రం రావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే చరిత్రలో ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు మనం చరిత్ర నిర్మాతలు కాదు, పోరాటాలు చేయడం వదిలేయడం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ పోరాటాలు చేసేవాళ్ళు చరిత్రకు సంబంధం లేకుండా ఉంది. తెలంగాణ ఉద్యమం మనం కళ్ళతోటి చూసినాం. తెలంగాణ ఉద్యమం కూడా అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఒక ప్రజాస్వామిక ఉద్యమం. అయితే ఈ ఉద్యమాలకు అంతకుముందు 69లో జరిగింది, అంతకుముందు నక్సలైట్ ఉద్యమం జరిగింది, తర్వాత మలిదశ ఉద్యమం వచ్చింది. ఈ మొత్తం దీనికి ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఈ సీక్వెన్స్ అనేది మనం అర్థం చేసుకోకపోతే సమాజంలో జరుగుతున్న మార్పును మనం అర్థం చేసుకోలేం. ఎప్పుడు కూడా అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు చేసే తిరుగుబాట్లే ఉద్యమాలు. ఈ ఉద్యమాలకు నాయకత్వం వహించే వాళ్ళు చరిత్రను వాళ్ళంతా వాళ్ళు రాసుకోరు. కాబట్టి ఈ సాహిత్యం అనేది ప్రజా సాహిత్యం, ప్రజలకు ఉండేటువంటి కళలు, ఇవి చరిత్రను ప్రజలకు పరం చేసి, అంటే ఆనాడు సుబ్బారావు చెప్పాడు, పాణిగ్రాహి సుబ్బారావు శ్రీకాకుళం ఉద్యమంలో, కళలు ఇవన్నీ కూడా సాహిత్యం ఎవరి కోసం, వీటికి కూడా ఒక వర్గ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ప్రజలకు ప్రయోజనం ఉండేదే నిజమైన కళ. ప్రజలకు సంబంధం లేని కళ అది డబ్బు సంపాదన కొరకు లేకుంటే వ్యక్తుల కొరకు జరిగేటువంటి కళలు అవి ప్రజా కళలు కాదు. కాబట్టి ప్రజా కళలు, ప్రజా సాహిత్యాన్ని మనం తెలంగాణలో కావలసినంత ఉంది. దాన్ని వల్లనే ఇవాళ ఆంధ్ర పాలకుల్ని మనం తరిమికొట్టడం, కానీ కేవలం రాజీనామాలు అనేది ఒక ప్రాసెస్, ఒక పద్ధతి. కానీ దానికి ముందు ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు మల్లేశం
చెప్పినట్టుగా మనకు ఎన్నో పాటలు తర్వాత ఇవి ఈ చైతన్యం రగిలించాయి ప్రజల్ని తయారు చేయడంలో. సకల జనుల సమ్మె ఇట్లాంటివి రావడానికి ప్రజలలో వంట వార్పు ఇట్లాంటి పోరాట రూపాలు మహిళలు బజార్లోకి వచ్చి పోరాటం చేస్తేనే ఆంధ్ర వాళ్ళు అది ఆమె ఎవరు సోనియా గాంధీ బుద్ధిబుట్టి ఇవ్వలే. ఈ ప్రజల యొక్క కదలిక చూసి పోరాటాన్ని చూసి ఆమె నెహ్రూ చేసిన తప్పును నెహ్రూ అప్పుడు ఇష్టం లేకున్నా కానీ కలిపింది. ఆంధ్ర వాళ్ళు మద్రాసులో ఉండేవాళ్ళు, మద్రాసులో వెళ్ళగొడితే వాళ్ళు వచ్చి తెలంగాణలో కలిశారు. తెలంగాణలో కలపడం బొరుగుల రామకృష్ణారావు గారిని ఒప్పించి అప్పుడు ఆంధ్రాను తెలంగాణ లేకపోతే అంతకుముందు మన తెలంగాణ స్టేట్ ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం జరిగేటప్పటికే మన 10 జిల్లాలు, మహారాష్ట్ర కొన్ని జిల్లాలు, కర్ణాటక కొన్ని జిల్లాలు కలిపి నైజాం స్టేట్ ఉంది. ఇక్కడ నైజాం స్టేట్ను ఆంధ్ర వాళ్ళతో కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇవాళ తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణలో వాళ్ళ కన్ను ఉన్నది. ఇక్కడ వాళ్ళకి ఈ రకమైనటువంటి ఈ ప్రజా సాహిత్యము కళలు వాళ్ళకి ఇంత రిచ్గా లేవు. వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏమున్నా అట్ల తద్ది తర్వాత ఇట్లాంటి కొన్ని సంక్రాంతి పండుగ పెద్దగా చేసుకోవడం అంతే తెలుసు. కానీ ఇట్లా మనం పోషమ్మ, మహాలక్ష్మి ఇట్లా ప్రతినిత్యం తెలంగాణలో పండుగనే. ప్రజలు ఒక పండుగ వాతావరణంలో వాళ్ళ యొక్క కష్టాన్ని మర్చిపోయే విధంగా పాటలు పాడుకొని ఆ కళలు సాహిత్యం ప్రజా కళలు వర్ధిల్లుతాయి ఇక్కడ. కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను ఒక సభ్యమైన పద్ధతిలో ఒక అభివృద్ధి జరుగుతున్న సమయంలో ఈ సినీ పరిశ్రమను కూడా వాస్తవంగా ఇప్పటికే మనం మార్పు చేసుకునాల్సిన అవసరం ఉండే. ఎంతోమంది సినీ వాళ్లకు పెద్ద పెద్ద భూములు కట్టబెట్టారు. పద్మాలయ సినీ స్టూడియో, తర్వాత రామానాయుడు సినీ స్టూడియో, ఇవన్నీ కొన్ని వేల ఎకరాలు వాళ్ళకు కట్టబెట్టారు. అవన్నీ తెలంగాణ రామోజీ ఫిలిం సిటీ కూడా అది ఆక్రమించింది. అయితే తెలంగాణ వచ్చినాక అవన్నీ రాకపోని కనీసం మళ్ళీ ప్రజా కళలు ప్రజా నిర్మాతల్ని తెలంగాణ సినీ పరిశ్రమను ఆదుకోవాలి కదా. ఎవడో ఎన్టీ రామారావు కాలంలో మద్రాసులో ఉన్న సినీ పరిశ్రమను ఇక్కడ తీసుకొచ్చారు. కానీ సినీ పరిశ్రమలో ఎంతోమంది కార్మికులు ఉంటారు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ యొక్క బతుకుదెరువు ఉంటుంది. వాళ్ళందరికీ పట్టింపు కోసం ఏ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేయకపోగా యథాతథ స్థితిని కొనసాగించింది. అందుకే ఇవాళ సేనాపతి లాంటి వాళ్ళు ఈ రకంగా ఒక అమరవీరు యొక్క కథాంశాన్ని తీసుకొని దొడ్డి కొమరయ్య తెర మీద అంటే ఒక సినీ కథగా మలిచి దాని చుట్టూ ప్రజల్ని సమీకరించి ఈ రకమైనటువంటి ఒక సినీ ప్రయోగం నూతన ప్రయోగం. దీన్ని మనం ఆహ్వానించాలి. దీనికి మనం సపోర్ట్ చేయడం మనందరి బాధ్యత. నన్ను ఎవరు పిలవలే, నేనే సేనాపతి దగ్గరికి వెళ్ళి పిలిచి కూర్చోబెట్టి భోజనం చేసి మాట్లాడి నువ్వు ఎట్లా చేస్తున్నావు ఏంటిది అని చెప్పి ఆయనతో మాట్లాడి నేను 10,000 రూపాయలు ఇచ్చి నేను సహ నిర్మాతగా చేరి నేను జగిత్యాల జిల్లాలో మానాల కిషన్ అప్పటికే 2 సమావేశాలు పెట్టాడు. కానీ ఇవాళ ఇంకా కొంతమందిని ఇప్పుడు గోదూరు మురళి తర్వాత వెంకటస్వామి వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయితే ఇంకా రిచ్గా ఉంటుంది. ఇక్కడ మట్టెల గంగాధర్ వీళ్ళంతా కూడా ఇదివరకే సినీ పరిశ్రమతోటి సంబంధాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి తర్వాత వారు కూడా ఇప్పుడు ఇంతకుముందు వారి గురించి చెప్పారు అడ్వకేట్ గారు గంగాధర్ గారు మల్లేష్ గారు. ఇంత అనుభవం ఉన్నటువంటి కళాకారులందరినీ ఇంకా ఈ సమావేశాలకి రాని వాళ్ళను కూడా మనం సమీకరించి సినీ ఫీల్డ్తో సంబంధం ఉన్న వాళ్ళను ఇటు సహ నిర్మాతలను మనం సమీకరించి ఇవాళ భావితరాలు వాళ్ళు మీ పిల్లలు వెళ్ళిపోయారు కిషన్ చెప్పినట్టు వాళ్ళకు నిజంగా ఈ చరిత్ర తెలియాలి. చరిత్రలో ఉన్నటువంటి ఇవాళ ఒక ధార ఒక ప్రవాహం, ఆ ప్రవాహంలో ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నదే వాళ్ళకి కనపడుతుంది. పిల్లలకి ఏంటంటే ఇవాళ ఇక్కడ ఈ పరిస్థితి ఏదో దొడ్డి కొమరయ్య సినిమానే కనపడుతుంది. కానీ దొడ్డి కొమరయ్య త్యాగం, దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు ఎంతమంది త్యాగం చేస్తే ఇవాళ మనం స్వేచ్ఛవాయువులు పీలుస్తున్నాం. ఏ రకంగా మనం అని వాళ్ళు ఎక్కడ ఢిల్లీలు పోవాలా, ఢిల్లీ హిందీ వచ్చినోడే పోవాలా, హిందీ రానోడు పోడు. ఫ్లైట్ టికెట్ పెట్టుకొని ఢిల్లీ దాకా పోతే వాడు నాయకుడు అవుతాడు. ఏం అవసరం? మనం ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ ఉంది, ప్రాంతీయ పార్టీలని మనం ఏర్పాటు చేసుకున్నాం, అధికారం ఇచ్చినాం, వాళ్ళు చక్కగా పరిపాలించవచ్చు. సరే ఆయన చేయలేదు ఈయన చేస్తాడు, ఈయన చేయలేదనుకో ఇంకొకటి చేస్తాడు, దానికేం పర్వాలేదు. తెలంగాణ ఎందుకు వచ్చింది? తెలంగాణ ప్రజల కోసం వచ్చింది.
దీన్ని ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినాడే మేము ఉస్మానియా యూనివర్సిటీలో సెమినార్లలో ఈ చర్చ జరిగింది. తెలంగాణ వస్తే వాళ్ళే వెళ్తారు, తెలంగాణ వస్తే మొదటి దశలో వాళ్ళే ఉంటారు, కానీ తర్వాత దశలో ప్రజలు ఏలుకుంటారు, ప్రజలకు చైతన్యం వస్తుంది. కొంతమంది ఐలే లాంటి వాళ్ళు తెలంగాణ వస్తే భూస్వాముల పెత్తనం వస్తుంది, మీరు తెలంగాణ తీసుకొచ్చి వాళ్ళకి అప్ప చెప్తారంటే మరి తప్పదు. తెలంగాణ వలసవాదంతో మీరు చూశారు, ఎన్ని అవకాశాలు కోల్పోయారు. అన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ ఈ రకమైనటువంటి వివక్షకు గురైనాం. కాబట్టి ఆ వివక్ష తొలగిపోయింది. ఇప్పుడు మన స్వపరిపాలనలో మంచో చెడో మనం చేసుకుంటున్నాం. కానీ ఇది ప్రజలు ఎంత భాగస్వాములు అయితే, ప్రజలు ఎంత ముందుకొస్తే, ప్రజల యొక్క దీన్ని ప్రజా కళల్ని అభివృద్ధి చేయడం ద్వారా మనం ప్రజాస్వామ్యాన్ని పరీక్షించినట్టే. మనం రాబో కాలం ఖచ్చితంగా ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఇవన్నీ కూడా మార్పులు జరుగుతాయనే విశ్వాసం ఉంది. ఇవాళ ఈ సినీ నిర్మాణానికి ముందుకొచ్చినటువంటి మీరందరూ ఇవాళ దీనికి ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి నేతాజీ యాజమాన్యం, ముఖ్యంగా భాస్కర్ ఈ బాధ్యత తీసుకొని చేయడం చాలా వారిని అభినందనం. మనం దొడ్డి కొమరయ్య సినీ దర్శకుడు, సేనాధిపతి, ఆయన ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తుండో, ఎట్లా చేస్తుండో, ఒక కారు లేదు, ఏం లేదు, బస్సులలో తిరుగుతున్నాడు. నేను కారు కొనుక్కోవాలని చెప్పిన, ఎందుకంటే అంతా తిరగాలనే కోరుకుంటుంది, కానీ తిరగడం సాధ్యం కాదు. కాబట్టి ఆయనను మనం నిలబెట్టి ఆయనకు తగిన సూచనలు సలహాలు చేసి ఈ సినిమాను దిగ్విజయంగా మనం చాలామందిని ఇన్వాల్వ్ చేసి, చాలామందిని భాగస్వాములను చేసి దీన్ని నడిపించాలి. ఉమ్మడి జిల్లాలో నాకున్న సంబంధాలన్నింటినీ బట్టి అందరితో పాటు దీనిలోకి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. నేను ఈ జగిత్యాల జిల్లాను మళ్ళీ ఒకసారి ఈ సమావేశం పెట్టాలన్నందుకు కిషన్, తర్వాత సేనాపతి వాళ్ళు ఒప్పుకున్నందుకు, తర్వాత వచ్చినటువంటి మిత్రులు ఈ శ్రమ కోర్చి ఆరోగ్యం బాగాలేకున్నా కానీ గోదూరు మురళి, గంగాధర్ గారు, తర్వాత పెద్దలు ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పాను కదా, అది విప్పితే ఒక గ్రంథం. ఎప్పుడైనా కూడా ఒక భావాన్ని వ్యక్తీకరించేటప్పుడు ఏమవుతుందంటే దానికి స్పందన కూడా అవసరం. అంటే జనము ఉంటే మనం ఇచ్చిన మెసేజ్ ప్రాపర్గా పోతే అని ఒక ఉత్సాహం ఉంటుంది. సో అగైన్ మళ్ళీ ఒకసారి మనము చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే యాక్చువల్లీ ఈరోజు సమావేశం కేవలం ఏంటంటే సహనిర్మాతలను చేర్చుకోవడానికి మాత్రమే దీన్ని పెట్టుకోవడం జరిగింది. సో అందులో మనకు తెలిసినటువంటి ముఖ్యులందరినీ కూడా ఇన్వైట్ చేయాలనుకున్నాము. ఇది కాకుండా ఇది ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత కేవలం 29 మందిలో దాదాపు ఒక 16 మంది ఈరోజే జస్ట్ స్లైడ్ చూసి మన గ్రూప్లో సోదరి సింగం పద్మ గారు కూడా అన్నయ్య ఏదో పోస్టర్ పెట్టినారు, అవునమ్మా ఇలా ఉంది సినిమా అంటే, మరి మాకు అవకాశం ఇస్తారా, పెట్టుబడి మేము కూడా ఇస్తాము, ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నట్టు, తప్పకుండా తల్లి మీకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. వండర్ఫుల్. ఎందుకంటే ఆ చైతన్యం అవసరం. నేను చెప్పాను కదా, సినిమా తీయడానికి ₹1 కోటి పెట్టడానికి ఒక్కళ్ళే ముందరకు వచ్చినారు, కానీ కాన్సెప్ట్ అది కాదు. ప్రతి ఒక్కరు ఇది నా సినిమా, మన సినిమా, ఇది అందరిది, మనది అని ఒక భావన, కొత్త ఒరవడిని సృష్టించాలనేదే డైరెక్టర్ ఆలోచన కనుక దానికి అనుబంధంగానే రూపకల్పన జరుగుతుంది. సో ఈనాడు పిలువగానే వచ్చిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే మళ్ళీ ఈరోజు మనకు అంటే వర్షం కొంత సహకరించక ఇబ్బంది జరిగింది. సరే ఆల్రెడీ చంద్రశేఖర్ గౌడ్, డాక్టర్ చంద్రశేఖర్ గౌడు, నాదొకటి మాలకిషన్, మరిపల్లి నారాయణ రజక సంఘం నుంచి, అట్లాగే బండి శ్రీనివాస్ గౌడ్ అని ఒగలాపూర్, మునూరు కాపు సంఘం నుంచి మెట్పల్లి సంకూర్ శంకర్ వారు కూడా వారు ఇచ్చారు. ములాస్తాబ్ రాజేందర్ అని మరి వాళ్ళు ఈ ఏమంటారు వాళ్ళని కాదు, ములాస్తాబ్ రాజేందర్, గాజుల రాజేందర్, వీరశైవ సమాజం వారు కూడా ఉన్నారు. అట్లాగే ఒల్లం మల్లేశం, తర్వాత మంద మల్లేశం కూడా మన డిష్, అట్లాగే టీవీ సత్యం అన్న, తను కూడా కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్లో ఉండి రాలేకపోయినాడు, చెప్పినాడు. రాస్తాను. అట్లాగే హొడ్నాల రాజశేఖర్,
అట్లాగే ఓల్లాల గంగాధర్ పద్మశాలి సంఘం ఎక్స్ ప్రెసిడెంటు, రాజశేఖర్ కూడా మున్నూరు కాపు సంఘం ప్రెసిడెంటు, అట్లాగే సోదరి సింగం పద్మ, క్యాదాసు నాగయ్య, సింగం భాస్కర్, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. వాటిని కూడా మళ్ళీ ఒకసారి అంటే వాళ్ళు చెప్పారు గతంలో, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని, ఎందుకంటే ఉత్సాహం ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఊరికే ముందు చెప్పి మళ్ళీ దాటవేస్తే వాళ్ళని కంటిన్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఫైనల్గా ఒకసారి వాళ్ళు టచ్ చేసి వాళ్ళు ఒకవేళ ముందుకు రాకపోతే నూతన వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలనేదే నిర్వాహకుల ఆలోచన. రాస్తాను